హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా తెలుగుమాయ్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్? సొసైటీ ఎలా కావాలనుకుంటుందో అలా ఎడ్యుకేట్ అవుతావా? మీ పేరెంట్స్ ఎలా మిమ్మల్ని కావాలనుకుంటున్నారో అలా ఎడ్యుకేట్ అవుతుందా? నీకెలా మూవ్ ఆన్ అవ్వాలి అనిపిస్తుందో, నువ్వేం నేర్చుకోవాలనుకుంటున్నావో ఆ రకంగా ఎడ్యుకేట్ అవ్వాలనుకుంటున్నావా? సో ఏంటి అనేది నువ్వు తెలుసుకో. నీకున్న ఫ్రీడమ్ ఏంటి? ఫ్రీడంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే, వాళ్ళు ఒక సర్కిల్ నీకు ఒక నిర్దిష్టమైన మార్గాన్ని చూపించి అందులో ఫ్రీడమ్ని ఎత్తుక్కోమంటే అందులోనే ఉంటావా? మొత్తం ప్రపంచం మీద నీకు ఫ్రీడమ్ కావాలంటావా? ఒక ఫ్రీ హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఒక కంట్రీకి చెందినవాడు, ఒక క్యాస్ట్కి చెందినవాడు ఉండడు. ఫ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే ఫ్రీగానే ఉండాలి. వేరే వాళ్ళ ఒపీనియన్స్ మిమ్మల్ని ఇది చేస్తున్నాయా, సప్రెస్ చేస్తున్నాయా, డామినేట్ చేస్తున్నాయా? వాళ్ళ ఒపీనియన్స్ నీ మీద కంట్రోల్ చేస్తున్నాయా? సో వేరొకరి కంట్రోల్లో నీ థాట్స్ ఉన్నాయా? ఇవన్నీ నిన్ను గమనించుకోవాలా, నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలా. ఎక్కడ ఏది మిస్ అవుతున్నాం, నీ ఒపీనియన్స్ నువ్వు ఎక్కడ కోల్పోతున్నావు? సో ఇవన్నీ గమనించుకున్నావు అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్? సో ఎడ్యుకేటెడ్ అంటే ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన ఎడ్యుకేషన్? ఎవరో చెప్పింది కాదు, ఎవరో పెట్టిన సర్కిల్లో నువ్వు ఉండిపోవడం కాదు. నీకున్న థాట్స్ ఏంటి, నువ్వు ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నావు? ఇక్కడ కొన్ని సెట్ చేసేసి ఉంటారు, వాటిలోనే నువ్వు స్టిక్ ఆన్ అయిపోవాలని. నీకు నువ్వు ఆలోచించావు అంటే ఈ ప్రపంచానికి నువ్వు దొరకని వాడివైపోతావు. సో చెప్పిన మాట విను. ఈ ప్రపంచం తను అనుకున్నట్టుగా నిన్ను అణిచివేయలేదు. ఎప్పుడు నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయం మీద ఆలోచించినప్పుడు, రివోల్ట్ అనేది నీలో స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు నిన్నెవరు ఆపలేరు. లేదు ఇలానే సప్రెస్ అయిపోయి ఒకరి గోల్స్, ఒకరి ఒపీనియన్స్తో ముందుకెళ్ళావా, అలానే సాగుతుంటుంది. ఓకేనా?